నమస్తే అందరికీ. ఇప్పుడు సుఖజీవన సోపానాలు మొదటి భాగం డాక్టర్ మంతెన సత్యనారాయణ గారు అపోహ 3 నుంచి చూద్దాం. ఉపవాసాలు చేస్తే ప్రేగులు దెబ్బతినవా? ప్రేగులు ఆరిపోతాయి అంటారు కదా, అంటారు. నిజమేనా? నిజం. ఏ రకమైన ద్రవాహారం కూడా తీసుకోకుండా ఉపవాసం ఎక్కువ రోజులు చేస్తే ప్రేగులకు ఏ విధమైన కదలికలు లేక దెబ్బతిని ఆరిపోవచ్చు. కానీ ఉపవాసాలలో గంటకి తేనె, నిమ్మకాయ నీళ్ళు మరియు మంచినీరు తీసుకోవడం వల్ల తక్కువ పనితో ఎక్కువ శక్తి అంది ప్రేగులు ఎక్కువ సమయం విశ్రాంతిలో ఉంటాయి. పొలాన్ని ఆరగట్టడం వల్ల పంటలు బాగా పండుతాయి అని అందరికీ తెలిసిన విషయమే కదా. ఇది అలాగే. 4 అపోహ. నేను సన్నగా ఉన్నాను, ఉపవాసాలు చేయవచ్చా? ఇలా చేయడం వలన మరీ సన్నమైన ఉన్న ప్రాణం కాస్త పోతుందేమో. నిజం, చేయవచ్చు. నిరభ్యంతరంగా ఉపవాసాలు చేయవచ్చు. సన్నగా ఉన్నవాడు ఉపవాసాలలో బరువు తగ్గరు. మీకు తేనె వల్ల వచ్చే శక్తి చాలకపోతే పళ్ళ రసాలతో ఉపవాసాలు చేయవచ్చు. కాబట్టి మీకేమీ ప్రాణభయం అక్కరలేదు. 5 అపోహ. ప్రకృతి వైద్యంలో ఆహారం తగ్గించి పెడతారని విన్నాను. నేను అసలే బలహీనుడిని. నాకు మీరు రోగాలు తగ్గించవచ్చు, కానీ బలం ఎలా పెరుగుతుంది? నిజం, మీరు విన్నది నిజం కాదు. తిండి ఎక్కువ తినడం కంటే తక్కువ తినడం వల్లే ఎక్కువ రోగాలు వస్తాయి. సమతుల్యమైన ఆహారం మీకు కావలసినంత మీ శ్రమను బట్టి మీకు ఇవ్వడం జరుగుతుంది. 6 అపోహ. కొంతకాలం ప్రకృతి వైద్యం చేసిన తర్వాత ఆపి మామూలుగా తింటే ఇదివరకంటే బాగా లావు అవుతారు అంటారు. నిజమేనా? నిజమే. భయపడకండి. ఆరిన నేల నీటిని త్వరగా పీల్చుకుంటుంది కాదంటారా? ఈ వైద్యం చేయడం వలన శరీరంలోని కణాలన్నీ ఆరోగ్యవంతమై అందిన ఆహారాన్ని సక్రమంగా వినియోగించుకుంటాయి. అందువల్ల తిన్నది వంట పడుతుంది అని గ్రహించండి. ఇందులో వైద్యం తప్ప ఏమైనా ఉందా? అసలు వైద్యం చేయకముందు మీకు ఒళ్ళు ఎందుకు వచ్చింది? పని తక్కువ, తిండి ఎక్కువ అవడం వల్ల కదా. మరి పని చేయలేని వారు పని లేనట్లు తినండి, లావు అవరు. మీరు వైద్యం చేసి తెలుసుకున్నది మరలా లావు అవడమా? కాదు కదా. 7 అపోహ. నేను ఆకలికి అసలు తట్టుకోలేను, కాసేపు ఆగలేను. మరి మేము ఉపవాసాలు చేయలేము కదా. ఉపవాసాలు కాకుండా ఇంకేమైనా చేయిస్తారా? నిజం, ఉపవాసాలతోనే ప్రకృతి వైద్యం ప్రారంభమవుతుంది. తినేవాడికి ఆకలి ఎక్కువ అవుతుంది. ఉపవాసాలలో మీరు తినరు కాబట్టి ఆకలి అస్సలు అవ్వదు. ఆశ్చర్యపోతున్నారా? నిజమండి. పొట్ట ప్రోగులకు పూర్తి విశ్రాంతినివ్వడం వల్ల జీర్ణాది రసాలు తయారు లేక ఆకలి ఉండదు. ఉపవాసాలలో శరీరం చెడును విసర్జించే కార్యక్రమం చేపట్టడం వలన వ్యర్థ పదార్థాలు మలం పూర్తిగా పోయే వరకు మనిషికి ఆకలి అవ్వదు అని అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. మీరు అనుభవించడమే మార్గం. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకో